హాయ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనం ఈరోజు సొరకాయ పులుసు తయారు చేసేద్దాం. కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 4 ఎండుమిర్చిని ఎంచుకొని వేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు, 1 మీడియం సైజు వెల్లుల్లిపాయ రెబ్బలను పొట్టు తీసి వేసుకోవాలి. 1 ఇంచు అల్లం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయను ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయ సగం వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన సొరకాయ ముక్కలను వేసుకోవాలి. ఒక టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి సొరకాయ ముక్కలను కొంతసేపు వేయించాలి. మూడు నిమిషాల పాటు సొరకాయ ముక్కలను వేయించుకున్న తర్వాత ముక్కలు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని మూతతో క్లోజ్ చేసి 70% ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. సొరకాయ ముక్కలు 70% ఉడికి నీళ్లు తగ్గిన తర్వాత సన్నగా కట్ చేసిన 3 మీడియం సైజు టమాటాలను తరుగు వేసుకోవాలి. 1 నిమ్మకాయ సైజు అంత చింతపండును ముందే నానబెట్టుకుని రసం తీసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు వేసి ఉడికించుకోవాలి. సొరకాయ బాగా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ బెల్లం, సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు 1 గుప్పెడు వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే బెల్లాన్ని స్కిప్ చేసేయచ్చు. బెల్లం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే మరి కొంతసేపు ఉడికితే పులుసు కన్సిస్టెన్సీ సరిపోతుంది. మీకు చిక్కగా కావాలా లేదా కొద్దిగా లూజ్గా ఉన్నా సరిపోతుందో చూసుకొని ఉడికించుకోండి. మీకు రావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. నాకైతే ఈ కన్సిస్టెన్సీ ఉంటే రైస్కి సరిపోతుంది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. సొరకాయ పులుసుని ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.